సన్నీ యాదవ్ వీళ్ళు కొట్టుకుంటున్నారు. అసలు ఏంటి, ఎవరిది తప్పు, అసలు ఏంటి, ఎవరిది కరెక్ట్? నాన్ వెజ్దే తప్పు. వాడి ఛానల్ పేరు నాన్ వెజ్ నుంచి నా దూషణ అని పెట్టుకోవాలి, అన్వేషణ నుండి దూషణ అని. ఎందుకంటే అందరినీ దూషిస్తూనే ఉంటాడు. మొన్నటికి మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించాడు, ఆ తర్వాత తెలంగాణ భాషని విమర్శించాడు. సన్నీ యాదవ్ని, ఆయన కూడా ప్రపంచ యాత్రుడు, ఆయన విమర్శించాడు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉప్పల బాలుని కూడా విమర్శిస్తున్నాడు. అంటే ఎవరైనా పైకి వెళ్తా ఉంటే తొక్కేయటమే ఆయన పని అంటారా? ఆయనకి ఎప్పుడైనా రివ్యూస్ తగ్గాయి అనుకో ఛానల్లో, ఇంకెవరినో ఒక సెలబ్రిటీని పట్టుకుంటాడు. ఇప్పుడు ఉప్పల బాలు అంటే ఆయన చాలా ఫేమస్ ఆంధ్రలో, తెలంగాణలో. ఇప్పుడు ఉప్పల బాలుని తిడుతున్నాడు. అసలు ఉప్పల బాలు ఎప్పుడు నాన్ వెజ్ వీడియోసే చూడడు. నాన్ వెజ్ అంటేనే ఎవడో తెలియదు ఉప్పల బాలుకి. ఇంకా ఉప్పల బాలు అంటే అందరికీ తెలుసు 2 తెలుగు రాష్ట్రాల్లో. నాన్ వెజ్ ఫస్ట్ ఉప్పల బాలుని ట్రోల్ చేసాడు. అదే నాన్ వెజ్ భీమిలి, వైజాగ్ దగ్గర భీమిలి పక్కన రాయవరం అన్న ఒక ఊరు. హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత విదేశాలు వెళ్ళి షిప్పుల్లో చెఫ్గా వర్క్ చేశాడు. 2019లో వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. కిలిమంజారో అనే ఒక పర్వతం ఉంది కదా ఈస్ట్ ఆఫ్రికాలో, అది ఎక్కాడు. అది 5800 మీటర్లట సీ లెవెల్కి హైట్. సో అట్లాంటప్పుడు మేము సంతోషించాము. మళ్ళీ చైనా వెళ్ళేటప్పుడు మేము అందరం తిట్టుకున్నాము. ఎందుకంటే చైనా మన ఇండియాకి శత్రు దేశం. పాకిస్తాన్ ఎట్లానో జమ్మూ అండ్ కాశ్మీర్ ఆక్రమించుకుంటుందో, చైనా అలాగే మన అరుణాచల్ ప్రదేశ్ కూడా సగం ఆక్రమించేసుకుంది. సో అలాంటి కంట్రీ వెళ్ళి ఇంకా చైనా యొక్క విశిష్టతలు, గొప్పతనాలు చెప్పాల్సిన అవసరం ఏంటి వేస్ట్ గాడిగా నేను అడుగుతున్నా. మొన్న ఒక వీడియోలో చెప్తున్నాడు, మామూలు వీడియోలో డబ్బులు ఏం రావు, నేను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల చాలా డబ్బులు, లక్షల కోట్లు సంపాదించుకున్నాను. సో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వీడిని బొక్కలు వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మన శత్రు దేశమైన చైనా వెళ్ళి వీడియోలు చేసినందుకు కూడా బొక్కలు వేయాలి. అలాగే ఇంకో వీడియోలో అంటాడు, నేషనల్ ఫ్లాగ్ని అవమానిస్తే ఇండియాలో కేసు అవుతుంది, విదేశాల్లో అవ్వదు అంటున్నాడు. సో ఏమనుకోవాలి ఇంకా ఆయన వల్ల. ఇప్పుడు ప్రపంచ యాత్రలో మనం ఎంతోమందిని చూసాము. స్వామి వివేకానందం చూసాము. ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి వాళ్ళందరికీ ఏం చెప్పాడు, మన హిందూయిజం గొప్పతనాన్ని చెప్పాడు. హిందువుల యొక్క ప్రాముఖ్యతను అన్ని దేశాలకి తెలియజేశాడు. ఆయన నిజంగా మహానుభావుడు, ఆయన నిజమైన ప్రపంచ యాత్రికుడు. అలాగే గురునానక్ గారు, ఆయన కూడా ప్రపంచ యాత్రికుడే. ఎన్నో దేశాలు తిరిగారు. ఏకీ ఓంకార్ అని చెప్పాడు, అంటే ఒక్కడే దేవుడు అని. ఆయన కూడా ఒప్పుకుంటాను మంచి ప్రపంచ యాత్రికుడు అని. అసలు ఈయన వల్ల ఏం ఉపయోగం? ఏదో దేశం వెళ్తాడు, ఇగో ఈ కప్పలు చూపిస్తాడు, పాములు చూపిస్తాడు, మేకలు చూపిస్తాడు. తెలీదా? మేమంతా చదువుకున్న వాళ్ళము. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో తెలీదా? ఏ దేశంలో ఏ భాష మాట్లాడుతారో తెలీదా? ఏ ఫుడ్ తింటారో తెలియదు. నువ్వు చూపిస్తే కానీ మాకు తెలియదు అన్న. ఆయన విలేజర్స్ మనకంటే ఎడ్యుకేటెడ్ ఉన్నారు సిటీ వాళ్ళకంటే, అందరికీ తెలుసు. ఆయన వల్ల అసలు ఏం ఉపయోగం లేదు దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, ప్రపంచానికి కానీ. ఆయన అందరిని విమర్శిస్తాడు. పేరుకే నా అన్వేషణ, కానీ నా దూషణ. అది మార్చుకోమంటారు. పొట్టుకుంటాడు, మంకీ ఫేసు, డాంకీ వాయిస్, బట్లర్ ఇంగ్లీషు. ఇంగ్లీష్ రాకుండా ఇన్ని దేశాలు ఎలా తిరుగుతున్నాడో. నా ఫస్ట్ వీడియోకి 600 వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క నెలకి నాకు 56 లక్షలు వస్తున్నాయి అంటున్నాడు. మరి మీ ఇల్లు అలాగే ఉంది, అగ్గిపెట్టలాగానే ఉంది అప్పటికిప్పటికి. తల్లిదండ్రులు ఉన్నారు, మీ అమ్మగారికి 60 సంవత్సరాలు దాటి ఉన్నాయంట. సో అసలు పట్టించుకోవంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మీ అమ్మగారు ఫామ్ హౌస్లో మంచి ఇల్లు కట్టవచ్చు కదా, వృద్ధాప్యం ఉన్నారు, తల్లిదండ్రులు బాగా చూసుకోవచ్చు కదా. అసలు ఇంటికే రాడంట, 4-5 సంవత్సరాలు అయ్యిందంట. నువ్వు తల్లిదండ్రులే చూసుకునేవాడు, ప్రపంచానికి ఏం చేస్తావు? ప్రపంచ యాత్రికుడు అని పెట్టుకున్నావు తిరిగి. చాలా టూ మచ్. సన్నీ యాదవ్ నేను సపోర్ట్ చేస్తాను. ఆయన ఖమ్మం అనుకుంటా అయింది. ఖమ్మమేనా? ఖమ్మం దగ్గర ఒక 2-3 కిలోమీటర్లు. ఖమ్మం ఆయన ఏంటంటే బైక్ మీద అమెరికా వెళ్ళాడు. వీడియోలో కూడా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు అమెరికాకి స్ట్రైట్ రోడ్డు ఉంటుందా? పాకిస్తాన్కి అయితే స్ట్రైట్ రోడ్డు ఉంది, నేపాల్కి ఉంది, అమెరికాకి ఎందుకు ఉంటుంది? 6-7 సముద్రాలు దాటితే అమెరికా, అది అందరికీ తెలుసు. సముద్రం వచ్చినప్పుడు మరి బైక్తో ఎట్లా రైడింగ్ చేస్తారు? అది ఒక షిప్లో వేస్తారు, అవతలకి ఇళ్ళకి తీసుకుంటారు. తను కూడా అట్లానే చెప్పాడు. ఆస్ట్రేలియాలో దట్టమైన అడవుల మధ్య, అలాగే ఎర్రమట్టి దిబ్బల రోడ్లో ఎలా డ్రైవింగ్ చేస్తే అన్నీ ఆయన వీడియోలు, ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఆయన అంత కష్టపడి చెప్తుంటే సన్నీ యాదవ్ ఏమి అమెరికా వెళ్ళలేదు స్కూటర్ మీద, అదే బైక్ మీద. ఆ బైక్ని షిప్లో వేసాడు, ఈయన ఫ్లైట్లో వెళ్ళిపోయాడని ఏవేమో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు పోటీగా ఈయన ఉన్నాడు కదా. ఈయన కూడా సన్నీ యాదవ్ కూడా మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈయన జెల్స్తో కుళ్ళిపోయి చచ్చిపోతున్నాడు. ఇప్పుడు విజ్జు గౌడ్ ఉన్నాడు, ఈయన ఏదో మాట్లాడుకుంటున్నారు లైవ్లో. మాట్లాడుకునేటప్పుడు విజ్జు గౌడ్కి అంటున్నాడు, నువ్వు ఉప్పల బాలుతో ఇంటర్వ్యూలు చేసి వీడియోలు చేసి నువ్వు చెక్కగాడు అయిపోయావు, చెంచెక్క అంటున్నాడు. అసలు ఉప్పల బాలు పేరు ఎందుకు తీయాలి అసలు చెప్పు? ఉప్పల బాలు ఎప్పుడైనా నీ పేరు తీసాడా? నువ్వెవడో మాకు తెలుసా?
నేను ఏదో వైజాగ్ అబ్బాయిని కాబట్టి నువ్వు తెలుసు, అందరికీ నువ్వు తెలియదు. అదే ఉప్పల బాలంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో సైతం తెలుసు ఉప్పల బాలంటే. ఏదో యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఎవరో నిన్ను గుర్తుపడతారు, ఏమో ఉప్పల బాలను ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. నీకంటే ఉప్పల బాలు పెద్ద తోపు దమ్ముంటే ఆపు. ఇప్పటికైనా విమర్శలు అనేది మానుకోమని నేను ఆయనకి సలహా ఇస్తున్నాను. మమ్మల్ని చెక్కలు అంటున్నాడు, మేము ఎక్కడ కనబడి చెక్కలతో కొట్టడానికి అయితే నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ.